హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ రోజున అరిసెల్ని చాలా సింపుల్గా పాకం ఏమీ అవసరం లేకుండా చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ని ఒక గ్లాస్ బెల్లాన్ని వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం కరిగిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో ఈ బెల్లం వాటర్ని వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టుకున్న ఈ వాటర్ని ఒక బౌల్లో వేసుకుని స్టవ్ వెలిగించుకుని చిన్న మంట మీదే పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాసు బియ్య పిండి వేసేసుకోండి. ఒక స్పూను గోధుమ పిండి కూడా వేసుకోండి. గోధుమ పిండి వేసుకోవడం వల్ల అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా వేసుకోండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ యాలకుల పౌడర్ వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బౌల్స్లో చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మన అందరి ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆయిల్ ప్యాకెట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆయిల్ ప్యాకెట్ లేని వాళ్ళు పాల ప్యాకెట్ని కానీ ప్లాస్టిక్ కవర్ కానీ యూజ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ ముద్దని ఇందులో పెట్టేసుకొని ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత రౌండ్ షేప్ రావడం కోసం ఇలాంటి బాక్స్ మూతలు ఉంటాయి కదా, ఆ బాక్స్ మూతల్ని యూజ్ చేయండి. రౌండ్గా వచ్చిన తర్వాత దీనిపైన నువ్వు పప్పుని అద్దుకోండి. ఇలా అద్దుకున్న వీటిని జాగ్రత్తగా కాగుతున్న నూనెలో వేసుకోండి. ఇది ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా వేగిన తర్వాత వీటిని జాగ్రత్తగా తీసేసుకోవడమే. ఇలా తీసుకున్న దీన్ని ఒక గరిటె సహాయంతో ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అయినా ఉంటే వచ్చేస్తుంది. ఇలా తీసేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన అరిసెల్ని ఈ విధంగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు.